సరే. ఓహో అవును, మేనకోళ్ళు ఇక్కడేమో కోడలు. సరే చూద్దాం మరి మేనకోడలు వంట ఎలా ఉందో, కోడలు వంట ఎలా ఉందో. కోడలు కదండి, ఆ రోజు తింటుంది మా. అంతేనా? అంతే కదా. తీసుకోండి తీసుకోండి. ఎలా ఉందండి? బాగుందండి. సరే ఇప్పుడు ఇది తిందాం. కారం తీసుకోండి కొంచెం, అదే స్పూన్. రుచి గారు ఎలా ఉంది? మా చెల్లయ్య కదండి, బాగుందనే చెప్తా. ఓకే, మరి మామగారు మీకేది బాగుంది? నాకండి రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయా? రెండిట్లో ఏది బాగుంది? ఏమో మరి నాకు రెండు నచ్చినాయి. రెండు నచ్చినాయా మీకు? సరిత గారు అన్ని కష్టపట్టట్లేదు మా అత్తగారు. అవును, అందుకే అంటే మళ్ళీ కోడలతో గోడ వస్తుంది. మరి మీకు సరిత గారు? నాకు నాకు ఎలాగో నచ్చుతుంది. నచ్చిందా? గ్యారెంటీ. ఓకే, సో యాక్చువల్ గా రెండు ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి మునక్కాడలతో. ఎందుకంటే రెండు చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి కదా కదా. సో మరి నాకు ఈ రెండిట్లో కూడా కొంచెం ఎక్కువగా నచ్చింది ఏదంటే మసాలా కర్రీ బాగుంది. కొంచెం వెరైటీగా, అంటే జనరల్ గా మనం మసాలా కర్రీస్ చేసుకునే దానికంటే కొంచెం డిఫరెంట్. ఎందుకంటే మసాలా కర్రీస్ అనగానే అందరూ పేస్ట్ లాగా, అంటే కొంచెం లూజ్ పేస్ట్ లాగా వేస్తారు కదా, మీరు ముద్దలా చేసి వేసి బాగా ఫ్లేవర్ అంతా పట్టేసి చాలా బాగుంది. అండ్ మునక్కాడ కారం కూడా బాగుంది, కాకపోతే దాని మీద ఇది కొంచెం ఎందుకో నాకు కొద్దిగా పోటీ పడుతుంది. మసాలా ఐటమ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమో. అంటే మసాలా ఐటమ్స్ ఇష్టం కాదు కానీ ఎందుకో కొంచెం ఇది టేస్టీగా అనిపించింది నాకు. ఓకేనా? నో ప్రాబ్లం కదా. ఓకే, కంగ్రాచులేషన్స్ లూసీ గారు. మీకు కూడా అండి సరిత గారు, చక్కగా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. లూసీ గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ అండి. థ్యాంక్స్ అండి. చూద్దాం ఎలా ఉందో. సరిత గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ అండి. థ్యాంక్ యూ. చూద్దాం ఇది ఎలా ఉందో. నచ్చిందా మీకు? బాగుంది. బాగుంది కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కగా మంచి మునక్కాడతో వెరైటీస్ చేసి పెట్టినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సరిత గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వాళ్ళ ఊరించి వంటల్ని. మరి మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. చూసారు కదండి, పామ్ ఆయిల్ చెట్ల నీడల్లో సరదాగా సాగిపోయిన ఇవాళ మన ఊరించి వంటని. మరి మీరు కూడా ఇలాగే మంచి మంచి ఊరించి వంటని మాకు చేసి చూపించాలంటే వెంటనే మాకు SMS చేయండి. మరి డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా నోట్ చేసుకున్నారు కదా. ఇది రాజమండ్రి దగ్గరలోని మధురపూడిలో ఇవాళ మన ఊరించే వంట. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ రోజు మనం చూసిన ఊరించే వంటకాలు రెండు కూడా చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. పిప్పు పళ్ళతో బాధపడేవారు ఇంగువ పంటిపై ఉంచి రాత్రంతా వదిలేస్తే పంటి నొప్పి తగ్గుతుంది. మరి ఈ రోజు మనం తయారు చేసుకున్న వంటకాల్లో పోషకాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దామా. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన కొత్తిమీర చారులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మన ట్రెడిషనల్ గా మనం ఆహార పద్ధతులు ఎలా ఉంటాయి? అన్నము, పప్పు, తర్వాత చారు, తర్వాత పెరుగు. ఇది ఒక పద్ధతి. సైడ్ నంచుకోవడానికని మనం వేపుళ్ళు లేకపోతే ఏదైనా బాయిల్డ్ వెజిటబుల్ అలా తీసుకుంటూ ఉంటాము. ఎందుకు అలా ఒక పద్ధతి క్రియేట్ అయ్యిందంటే ఫస్ట్ కోర్స్, సెకండ్ కోర్స్, థర్డ్ కోర్స్ అని చెప్తూ ఉంటాం కదా. ఇప్పుడు పప్పు అనేది కొంచెం హెవీగా ఉంటుంది, అంటే డైజెషన్ అంత సులభంగా ఉండదు. బాడీ కొద్దిగా ప్రోటీన్, ఎప్పుడైతే దేంట్లో అయితే ప్రోటీన్ ఉంటుందో వాటి డైజెషన్ అనేది కొద్దిగా కాంప్లికేటెడ్గానే ఉంటుంది. మనం ఇలాంటి చారు తీసుకుంటే ఏమవుతుందంటే ఆ డైజెషన్ కరెక్ట్గా జరిగే విధంగా చూసుకుంటుంది. కొత్తిమీర, అలాగే వెల్లుల్లిపాయి, పెప్పర్, ఇవి మూడు కూడా ఏం చేస్తుందంటే డైజెషన్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇది చాలా చిన్న విషయం అనుకోకండి, చాలా ఇంపార్టెంట్ విషయం. మన డయట్ ఎలా డిజైన్ చేశారంటే పూర్వీకులు ఇలా ఒకదానికి సంబంధం ఉన్నట్టు డిజైన్ చేశారు. సో ఇది తీసుకొని లాస్ట్లో పెరుగన్నం తీసుకుంటే ఏమవుతుందంటే
అగైన్ బాడీలో ఉన్న ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడము, దాని ద్వారా విటమిన్ B12 రావడము, కాల్షియం రావడం, ఫాస్ఫరస్ రావడము, ఇలా లింక్ ఉంటుంది. సో ఇలాంటి రెసిపీస్ చాలా చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాము. మర్చిపోయాం అసలు చారు అంటే చారులోనే ఇన్ని వెరైటీలు ఉంటాయని కూడా మనం డెఫినెట్గా అది మనం రీఫ్రెష్ చేసుకొని ఇలాంటివి తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చిటికలో చేసే దానిలో చూసిన స్వీట్ కార్న్ పాయసంలో స్వీట్ కార్న్, సేమియా ఇవన్నీ కూడా చక్కటి ఐటమ్సే, కాకపోతే షుగర్ వాడుతున్నాం కాబట్టి అది అంత మంచిది కాదు. ఈ న్యూ ఇయర్లో కొన్ని సలహాలు, రెజల్యూషన్స్ తీసుకోవాలి అని ప్లాన్ చేశాం కదా. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే షుగర్ని తగ్గించి తర్వాత అవాయిడ్ చేయాల్సిన విధం గురించి ఆలోచించాలి. స్వీట్ కార్న్ మంచిదండి, అసలు అది అలాగే తినేయచ్చు. సేమియా కూడా ఉప్మా చేసుకుని తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే సేమియా పాయసం తినాలి అనుకుంటే కూడా బెల్లంతో ట్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా ఆల్టర్నేట్స్ ఏంటి అని మనం ఆలోచించుకొని ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఇక ఊరించే వంటలో చూసిన ములక్కాడల నువ్వుల కారము, అలాగే ములక్కాడల మసాలా కర్రీ. ఇప్పుడు ఈ మసాలా కర్రీలో మనకు ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కాజు. అసలు అవసరమా? శనగపప్పు, పల్లీలు ఇవి రెండు కనుక్కొని మనం కర్రీ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కాజుతో పేస్ట్ చేసుకొని కర్రీ చేసుకుంటే ఏమవుతుందంటే వాల్యూమ్ అయితే ఎక్స్ట్రా కూర అయితే రావచ్చు, కానీ దాని మూలంగా అన్నెసెసరీ ఫ్యాట్ అనేది జమ అయిపోతూ ఉంటుంది. రిపీటెడ్గా చెప్తున్నాను నేను, అసలు డ్రై ఫ్రూట్స్ వాడుకొని ఇలా కర్రీలో మసాలాలుగా వేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది కూడా బాడీ డైజెస్ట్ చేయడానికి చాలా కష్టపడుతుంది. సేమ్ థింగ్ అండి, ఇప్పుడు స్వీట్ కార్న్ అలాగే తినేయచ్చు అని చెప్పాను, అలాగే క్యాష్యూ నట్స్ కూడా అలాగే తీసేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయడము, కర్రీలాగా చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. సేమ్ థింగ్ ఇప్పుడు ములక్కాడలు, తర్వాత శనగపప్పు ప్రోటీన్ ఉంటుంది బాగా, పల్లీల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. వాటితో పాటు కర్రీ చేసుకోవడం అనేది కరెక్ట్ చక్కటి పద్ధతి. అలా చేసుకుంటే అగైన్ మనకు బ్యాలెన్స్డ్ డైట్కి త్వరగా దారి తీస్తుంది. ఈ ములక్కాడల నువ్వుల కారం కూడా ఓకే, ఇందులో కూడా ఒకే ఒకటి ఉంది ఫ్యాట్ సోర్స్ ఉందన్నమాట, అది నువ్వులు. అది కూడా మంచిది, అందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. అగైన్ కాల్షియం, ఐరన్ ఒకదానికి లింక్ ఉంది కాబట్టి అవన్నీ కరెక్ట్గా అందే విధంగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక చిట్కా, ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. వడియాలు ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలి అంటే ఒక క్లాత్లో లవంగాలు చుట్టి ఆ మూటను డబ్బాలో వేస్తే ఎక్కువ కాలం వడియాలు పాడవకుండా ఉంటాయి. రాజు గారు, ఈ రోజు మీరు మాకు తయారు చేసి చూపించిన 2 వంటకాలు కూడా చాలా బాగున్నాయండి. ఒకటి కొత్తిమీర చారు, అలాగే స్వీట్ కార్న్ పాయసం, వెరీ టేస్టీ. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి కదండి వాటి వంటకాలు. మరి మీరు ట్రై చేయండి. అలాగే మీరు కోరుకునే వంటకాలతో పాటుగా మీ సలహాలు, సూచనలు కూడా మా అడ్రస్ కి రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి ఎంటీఆర్ మసాలా అభిరుచి. రేపు కూడా మంచి మంచి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్. యాంకర్ డ్రెస్ కర్టసీ, కళాంజలి, ఆపోజిట్ పబ్లిక్